నేను సడన్గా ఇంటికి వెళ్ళాలనిపించేసరికి ఇంకా అప్పటికప్పటికే బయలుదేరాను. ఎందుకంటే టికెట్ కూడా బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా లింగంపల్లికి వెళ్ళి ఎక్కాలి. అక్కడైతేనే జనరల్ సీట్లు దొరుకుతాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే నేను 4:30కి వెళ్తేనే అప్పటికే అందరూ కూర్చునేస్తున్నారు. అబ్బా అప్పటికే మస్తు రష్ అనిపించింది నాకు. ఇంకా అసలు ఆ జనరల్ ఏంటంటే కూర్చోవడం నిలబడుకోవడానికే సీట్లే దొరకవు, స్పేసే ఉండదు అస్సలు. కొంతమంది అయితే పడుకోవడానికి ట్రై చేస్తారు. అసలు కూర్చోడానికే లేదురా అయ్యా అంటే వాళ్ళు పడుకోవాలి అన్నట్టు ఉంటారు. అసలు ఏంటో అర్థమే కాదబ్బా నాకైతే అక్కడ. ఇంటికి వచ్చి ఇడ్లీ తిన్నాను. మా అమ్మ ఈరోజు బయటికి వెళ్తే నన్ను వేయించుకోమంది. సరే అని వేయించుకుంటున్నా. మీరు ఫస్ట్ ఈ పెయిన్ చూసి భయపడకండి. ఇది మా నాయనమ్మ పెయిన్. మా నాయనమ్మ కాడ నుంచి మా అమ్మ కాడ నుంచి ఇంకెవరికి ఎదురుద్దో నాకు కూడా తెలియదు. మన కళా పోషణ ఇంకా సగం కాలం అట్లా ఉంటుంది. అంత పెట్టుకుంటే ఇవి మనం చేసినవి గ్యాస్ వేస్ట్. మా అమ్మ వచ్చి నన్ను వాయించి ఇది మా నాయనమ్మకి. నేను అన్నీ ఇట్లా సగం ఏమో యాంచక ఇదిగోండి ఇట్స్ నాట్. ఫస్ట్ రైస్ కుక్కర్. నేనైతే అప్పుడప్పుడు ఆ ప్లగ్ కూడా పెట్టడం మర్చిపోతాను. మళ్ళీ ఏంది అస్సలు 2 minutes కూడా వెళ్ళా అట్లా అయినా కానీ మర్చిపోతారా అస్సలు. నేను అప్పుడప్పుడు స్విచ్ పెట్టడం ఏదో ఈరోజు మా అమ్మ బయట పోయింది కాబట్టి నాకు ఇది ఉంది, లేకపోతే ఉండదు. అట్లా ఉంటుంది. ఇది మా నాయనమ్మ ఎప్పుడు కొన్నదే, నాకు తెలీదు అసలు. నేను అసలు వాళ్ళు చనిపోయిందారా పుట్టినాం. సో ఫస్ట్ రైస్ వేసుకుందాం, ఎందుకంటే రైస్తోనే కదా స్టార్ట్ చేస్తాం ఏదైనా. ఓ మై గాడ్ మళ్ళీ కింద పడుతుంది. అదిగో ఆల్రెడీ పడిపోయింది. మా అమ్మ వచ్చి వేసుకుంటే అది రామాయణ షెట్. మళ్ళీ ఇది ఏడుంటే నాకు చూడు ఇట్లా పెడతా. మా అమ్మ తిట్టుదా నన్ను వాయిన్ చిడిపించుద్ది. షింక్లో ఇప్పుడు షింక్లో వేస్తాం కదా, ఇంక ఈవినింగ్ వరకు అది షింక్లోనే ఉంటుంది. ఇంకెవ్వరు తీరు, నేనే తీసుకోవాలి. ఎందుకంటే మా అమ్మ లేరు కదా అందుకు. రైస్ వేసుకున్నా. రైస్ మా ఇంట్లో వాళ్ళకి నేను వస్తున్నాను అంటే కొంచెం కూడా భయం లేదు. ఒట్టి రైసు నేను మార్చిన ఒడియాలు అండ్ మా అందమైన ఫ్రిడ్జ్లో ఏముంటాయో ఒకసారి హోమ్ టేస్ట్ చేయండి. దీనిలో అవసరమైన ఇటు చూడండి, ఏంటి గుడ్లు ఓకే, నిమ్మకాయలు ఓకే. ఇది అసలు ఇది హైలైట్ చూపిస్తుంది. ఏమైనా ఉందా? ఏం లేదు. బట్ కానీ స్పూన్ ఉండాలి, స్పూన్ మాత్రం ఉంటాయి. ఏంటో అర్థమే కాదు అమ్మోళ్ళు. ఇక్కడ కూర పెట్టింది అన్నది ఇదేమో కర్రీ, మళ్ళీ దీన్ని వేయించుకోవాలి. మా నాయన అది పనిగా చప్పగా ఈ కూర వేసుకో అని చెప్పిండు. సో అది వేసుకోవాలి. వాటర్ బాటిల్, దిస్ ఈజ్ మై వాటర్ బాటిల్. మా ఇంట్లో ఎక్కువ వాటర్ బాటిల్స్ ఉండవు, అలా ఏదో గడిపేస్తాం అట్లా. ఇప్పుడు ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే.